శరీరానికి వస్తున్న జబ్బే ఉండొచ్చు, రోగమై ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, కాస్త నొప్పి ఉండొచ్చు, వేదన ఉండొచ్చు, దాన్ని బట్టి కన్నీరు విడుస్తాం. మానసిక ఒత్తిడి, ఎవ్వరికి చెప్పుకోలేని బాధ, ఎవరితో పంచుకోలేని బాధ. కొన్ని రోగాలండి కనీసం భర్త కూడా చెప్పుకోలేరు, పక్కవారికి కూడా చెప్పుకోలేరు. డాక్టర్ దగ్గరికి వెళ్లితే కూడా ధైర్యముగా సిగ్గు విడిచి చెప్పుకోలేని కొన్ని రోగాలు కూడా ఉన్నాయి. అవి మానసిక కన్నీటికి గురి చేస్తున్నాయి. భర్త ద్వారా వేధింపులు, పక్కన పిల్లల సమస్యలు, అప్పుల సమస్యలు, ఈ ఓటమి, మానసిక కన్నీరు. అసలు ఈ కన్నీరు ఎక్కడ ప్రారంభమైంది? నీ అవిధేయత వల్లనే కదా, నువ్వు దేవుని మాట వినకపోవడం వల్లనే కదా, దేవుని మాట లోబడకపోవడం వల్లనే కదా, దేవుని మాటకు అవిధేయత చూపడం వల్లనే కదా ఏదైనా తోటలో కన్నీరు ప్రారంభమైంది. ఈ రోజు ఏ కన్నీటితో ఇక్కడికి వచ్చినా అది మానసిక కన్నీరు అయి ఉండొచ్చు, లేకపోతే శారీరక సంబంధమైన కన్నీరు అయి ఉండొచ్చు. సర్వశక్తి కలిగిన దేవుడు నీ కన్నీటికి నా దేవుడు ఒక ముగింపును కలుగ చెయ్యనుగాక.